ఇక మనకు బీసీల కోసం మనం పర్సంటేజ్ ఇవ్వండి, 42% రిజర్వేషన్ ఇవ్వండి అని జాగృతి 4 ఫ్రంట్ లో ఉండి ఫైట్ చేస్తుంది. దాంతో బీజేపీ వాళ్ళకి భయం పట్టుకున్నది. వాళ్ళేంది రఘునాథ్ లాయర్ ఉంటాడు, ఆయన లాయర్ అంటే తెలుగులో వకీల్ అంటారు, మీకు తెలుసా? ఆయన వకీల్ కాబట్టి వంకర టింకర మాట్లాడొచ్చు అనుకుంటున్నాడు. ఏది వస్తుంది మాట్లాడిండు నిన్న. నేను రఘన్నను ఒకటే అడుగుతున్నా, రఘన్న మెదక్ నుండి ఎంపీగా ఉన్నారు మీరు, మీ బీజేపీ వాళ్ళు బీసీ బిల్లు పాస్ చేసి పంపుతారా పంపరా? ఇది ఒకటే మాట స్ట్రేట్ గా చెప్పు. నువ్వు వంకర టింకర మాట్లాడకు. బీజేపీ వాళ్ళు బీసీ బిల్లు మీ దగ్గర ఉన్నది, అక్కడ పంపుతారా పంపరా? మీకు బీసీల మీద ప్రేమ ఉన్నదా లేదా? ఇది ఒకటే మాట సీదా సీదా చెప్పు. నీ వకీల్వు బాగా తెలివి ఉందని ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే తెలంగాణ బీసీలంతా కూడా మీ బీజేపీ సంగతి ఖచ్చితంగా చూస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరినీ నేను చాలా పర్టికులర్ గా రిక్వెస్ట్ చేస్తున్నా. సోషల్ సర్వీస్ కానీ, సోషల్ కాన్షియస్నెస్ కానీ, ఎన్విరాన్మెంట్ల పట్ల కాన్షియస్నెస్ కానీ లేకపోతే భవిష్యత్ అనేది ఉండదు. మన భవిష్యత్తు మీరే కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ interest in the future of Telangana. Let us serve the society of Telangana. Let us make Telangana proud again. Next time nanu ever kalsina మీ అందరూ ఏమని అంటారు? ఒకటే మాట, జై తెలంగాణ. థ్యాంక్ యూ. కీప్ అప్ ద స్పిరిట్. జై తెలంగాణ. జై జాగృతి. థ్యాంక్ యూ.